కేవి రామచంద్రప్ప. మా స్వగ్రామం మడకశిర మండలం భీమరాయనపల్లి. నేను న్యాయ విద్యను కంప్లీట్ చేసిన తర్వాత లాయర్గా హిందూపురానికి ఇప్పటికీ 30 సంవత్సరాల క్రితం హిందూపురానికి వచ్చినాను. ఇక్కడ అప్పటి నుండి అనేక క్రిమినల్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులు చేస్తూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే నేను మొదటి నుండి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నాకు ఈ పార్టీకి చేసినటువంటి సేవకు ఏదో ఒక పదవి ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ప్రస్తుతం హిందూపురం కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నియమించడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా నాకు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ పోస్ట్ రావడానికి ముఖ్యంగా ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులైన డాక్టర్ సురేంద్ర గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, అలాగే వీరయ్య గారు, బాలాజీ గారు ఎంతో సహకారం అందించినారు. వాళ్ళ సహకారం కూడా నేను మర్చిపోలేను. అదేవిధంగా ఈ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ శివశంకర్ కూడా నాకు ఈ పోస్ట్ రావడానికి ఎంతో సహకరించినారు. అంతేకాకుండా ముఖ్యంగా నాకు ఈ పోస్ట్ రావడానికి ముఖ్య కారణం ఏమంటే, నేను హిందూపురం నియోజకవర్గం లీగల్ సెల్ ప్రెసిడెంట్గా గత 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యదర్శులు, ఈ తెలుగుదేశం నాయకులంతా కూడా నాకు సహకారం అందజేసి ఈ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ పోస్ట్ రావడానికి సహకారం అందించారు. ఇక ఇది నేను ఇటీవలనే ఛార్జ్ తీసుకున్నాను. 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా ఛార్జ్ తీసుకొని నా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇప్పటి నుండి నేను ప్రభుత్వానికి, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఇతర శాఖలకు కానీ నా యొక్క సేవలను ఎటువంటి ఇది లేకుండా, అంటే ఎటువంటి బయాస్ లేకుండా వాళ్ళకి అందించి నా తోడ్పాటును అందిస్తాను. అదేవిధంగా దీంట్లో ఎటువంటి అవినీతి కూడా లేకుండా నా యొక్క పోస్ట్ని నేను కంటిన్యూ చేస్తాను. నేను సేవలు అందిస్తాను, నా యొక్క పదవికి న్యాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఏదో వీళ్ళకి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నాకు ఏజీపీ పోస్ట్ ఇప్పించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ 40 సంవత్సరాల చరిత్రలో, అంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఈ దళిత వర్గానికి నాకు ఈ పోస్ట్ ఇప్పించడం ద్వారా కేవలం దళిత వర్గాలకే కాకుండా దళిత జాతికి కూడా ఆయన న్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఈ చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.